క్రియలను మరవకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వరే తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనుటను ఆయన యాకోబు సంతతికిని శాసనములను నియమించను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించను. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి. ఇక్కడ 5వ వచనంలో దేవుడు నియమించిన శాసనము ఏంటి అంటే, మరి దేవుడు చేసిన కార్యాలను మన పిల్లలకు చెప్పాలి. ఎందుకు చెప్పాలి అనంటే, దేవుని కార్యాలను కనుక మనం చెప్పకపోతే వచ్చే నష్టం ఏంటో ఈ 5వ వచనం నుంచి మనకు 5వ వచనంలో వివరించడం జరుగుతుంది. ఒకవేళ ఆ వచ్చే నష్టం ఏంటి అనంటే, 5వ వచనం స్థిరమైన మనసు లేని వారుగాను, అవిధేయులు గల వారిగాను, తిరుగుబాటు గల వారిగాను. తిరుగుబాటు అనగా పొందిన మేలును మరిచి తిరుగుబాటు చేయడం. అదేవిధంగా మూర్ఖత గల వారిగాను మారిపోతారు. మనకు తెలిసిన సత్యాన్ని కనుక మన పిల్లలకు మనం వివరించకపోతే, ఫస్ట్ మనం సత్యాన్ని తెలుసుకోవాలి. వాక్యమే సత్యము, మనం దాన్ని అనుభవించాలి. అనుభవించిన తర్వాత దాన్ని మన పిల్లలకు చెప్పేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం దాన్ని నేర్పుకుంటూ వస్తామో, పెద్దవారైనప్పుడు దాని నుంచి తొలగిపోరు అనేది ఈ యొక్క వచనం యొక్క ఉద్దేశం. మరి మనం సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకొని అనుభవించి బహిర్గతం చేస్తామో, మరి రాబోయే తరములలో ఒక 5 ప్రత్యేకమైన సంగతులను మనము చూస్తాం. ఇక్కడ 5వ వచనంలోనే మరి ఆ ఏమేమి తెలుసుకుంటున్నాం అనే దాని గురించి ఒక 5 ప్రత్యేకమైన సంగతులను మనము చూద్దాం. సత్యాన్ని గ్రహిస్తారు, అంటే సత్యాన్ని మనం ఎరుగుతాము. అదేవిధంగా రెండవది నిరీక్షణ కలిగిన ప్రజలుగా ఉంటాం, అంటే నిరీక్షణ అనేది కలుగుతుంది. మరి మూడవది ఏంటి అంటే, దేవుని విషయంలో స్థిరత్వం కలిగి ఉంటారు, అంటే స్థిర హృదయము కలిగి ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మనం చదివే ప్రజలకు మరి స్థిరత్వం ఉందా అంటే లేదు. దానికి గల కారణం ఏంటి అంటే, వారు తెలుసుకొని అనుభవించలేకపోయారు. అదేవిధంగా 7వ వచనంలో తిరుగుబాటు చేసిన ప్రజల్ని పోలి ఉండక ఉంటారు, అంటే ఇక్కడ మూర్ఖతరాన్ని పోలి ఉండరు, అంటే యథార్థంగా బ్రతుకుతారు అని అర్థం. అదేవిధంగా 5వది ఏంటి అంటే 7వ వచనంలోనే దేవుని ఆజ్ఞల్ని గైకొంటారు. అంటే ఎప్పుడైతే మనం సత్యాన్ని కనుక తెలుసుకొని అనుభవించి మనము ఎప్పుడైతే దాన్ని బహిర్గతం చేస్తామో, ఈ 5 విషయాల్ని మనము పొందుకుంటాం. తద్వారా ఏం జరుగుతుంది అని అంటే, 4వ వచనం యొక్క నెరవేర్పు వారి జీవితంలో జరుగుతుంది. 4వ వచనం ఏంటి? యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. ఎప్పుడైతే మనము తెలిసిన అంటే సత్యాన్ని విషయాన్ని మనము ఎప్పుడైతే మన పిల్లలకు మనం బహిర్గతం చేస్తామో, ఫస్ట్ మనం చెప్పాలంటే మనకు సత్యం తెలిసి ఉండాలి, మనకు వాక్యం తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం మన పిల్లలకి వివరించగలుగుతాము. ఇట్లా వివరించినప్పుడే రాగల తరములలో కూడా ఆ వాక్యం ఉంటుంది. అంటే మన పిల్లలు కూడా వాళ్ళు వారి పిల్లలకు అట్లా చెప్పబట్టే ఈరోజు మనము ఈ వాక్యాన్ని మనం ధ్యానించగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాము అని అర్థం. అదేవిధంగా మనం కూడా చెప్పాలనేది ఇక్కడ ఉద్దేశం. అదేవిధంగా 9వ వచనంలో ఇక్కడ వెనుకకు తిరిగారు అనేది ఒకటి కనపడతా ఉంటుంది. ఇక్కడ ఇశ్రాయేలీయులు వెనుకంజ వేశారు. అదేవిధంగా ఆయన నిబంధనను గైకొనలేదు అనేది 10వ వచనంలో మనకు కనబడతాము. అంటే ఇక్కడ ఇశ్రాయేలీయులు అవిధేయులుగా మనకు కనబడతా ఉన్నారు. మరి మనం నేర్చుకున్న ఈ సత్యాన్ని మనం పిల్లలకు బోధించేవారిగా ఉండాలి ఖచ్చితంగా. ఒకవేళ బోధించేవారిగా మనం లేకపోతే మన పిల్లలు
ఎట్లాగా చెడిపోతారు, నిలబడలేరు పెద్దవారైనప్పుడు. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనం అన్ని విషయాలను మనం బోధించాలనేది ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం. వాటి ప్రార్థన చేస్తున్నాం.